2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. చంద్రగ్రహణం సెప్టెంబర్ 7th రోజు వస్తుంది అని మీరు చెప్పడం జరిగింది. అండ్ అలాగే చంద్రగ్రహణం వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి ఒకటే విధంగా ఉండదు. కొన్నిటికి శుభ ఫలితాలు, ఇంకొన్నిటికి అశుభ ఫలితాలు ఇస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంతకీ ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? అండ్ ఏ పరిస్థితుల్లో వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. చంద్రగ్రహణము సెప్టెంబర్ 7వ తారీఖున రాత్రి 9:56 దగ్గర నుంచి మరుసటి రోజు అంటే 8వ తారీఖు ఉదయం ఇంగ్లీష్ ప్రకారము 12 దాటిన తర్వాత 1:56 వరకు పట్టేటువంటిదే చంద్రగ్రహణం అండి. భాద్రపద శుక్ల పౌర్ణమి నాడు ఈ చంద్రగ్రహణం ఈసారి పడుతోంది. ఇది చాలా విశేషమైనటువంటిది అని చెప్పొచ్చు. చాలా శక్తివంతమైనటువంటిది కూడా. అయితే ఈ చంద్రగ్రహణము అనేటువంటిది ఇది ఎక్కడ పడుతోంది? శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం 1వ పాదంలో ఈ కుంభరాశి మీద గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి కుంభరాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణాన్ని చూడకూడదు ఖచ్చితంగా. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇదే కాకుండా ఆ రోజున గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు యథావిధిగా రాత్రి వేళ ఈ గ్రహణం ఉంది కాబట్టి యథావిధిగా నిద్రలో గ్రహణం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రత్యేకంగా లేచి స్నానము చేసి ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే భోజనం కానీ ఇవన్నీ కూడా సూర్యాస్తమయం అవ్వకముందే దాన్ని ఖచ్చితంగా ముగించేసుకోవాలి. అంటే 5:30-6 గంటలుగా తినేసేయాలి. అదొక్కటి పాటించాలి. మంత్ర అనుష్ఠానం చేసేవాళ్ళు కానీ సాధకులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా చంద్రగ్రహణం సమయాన్ని సద్వినియోగం వాళ్ళు చేసుకుంటారు, ఇబ్బంది లేదు. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావం వల్ల 4 రాశుల వాళ్ళకి అఖండమైనటువంటి రాజయోగం కనబడుతుందండి. ఏ రాశుల వాళ్ళకి అది కనబడుతోంది? ప్రధానంగా ఈ గ్రహణం పట్టినటువంటి కుంభరాశి దగ్గర నుంచి 3వ స్థానమైనటువంటి మేషరాశి వాళ్ళకి ధనలాభము అనేటువంటిది కనబడుతుంది. మేషరాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం, ఏలినాటి శని వల్ల విపరీతమైన ధన వ్యయం, అంటే డబ్బులు లేవని కాదండి, డబ్బులు బాగా ఖర్చు అవుతాయని అర్థం. ఖర్చు అవుతాయంటే ఏంటి? వస్తాయనే కదా, ఉంటేనే కదా ఖర్చు అవుతాయి. ఆ పాయింట్ ఉంటుంది కదా. సో ఖర్చు అవుతున్నాయి, నిలబడట్లేదు. దాని అర్థం ఏంటంటే ఫ్లో ఉంటుంది కానీ అక్కడ స్టేబుల్గా మన దగ్గర 10 రూపాయలు ఉండవు ఫ్లో ఆగినప్పుడు. సో ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడం అనేటువంటిది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ధనలాభం కలగడం వల్ల కలుగుతోంది అని చెప్పచ్చు. ఇదే కాకుండా సిబ్లింగ్స్తో కానీ, ఆస్తి తగాదాలు కానీ, కొలీగ్స్తో ఉండేటువంటి సమస్యలు కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నాయండి. అయితే ఇక 2వ రాశి, ఈ రాజయోగంలో పట్టేటువంటి 2వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి రాజయోగం. ఎలాంటి రాజయోగము? సౌఖ్యము, సుఖము, అంటే ప్రశాంతత. వీళ్ళకి గ్రహస్థితి మనం చూస్తే కనుక అష్టమంలో రాహు ఉన్నారు, కుంభరాశిలోనే 12లో గురుడు ఉన్నారు. ఫ్లో ఆఫ్ మనీ సరిగ్గా లేక డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ అవమానాలు అనేటువంటివి భరిస్తూ అష్టమంలో రాహు వల్ల ఒక అసంతృప్తి అనేటువంటిది ఫేస్ చేస్తూ కర్కాటక రాశి వారి యొక్క జీవన విధానం ఉంది. కానీ ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం వల్ల ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో తెలియనటువంటి చాలా అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఒక సౌఖ్యము కానీ, ప్రమోషన్, డబ్బు. అంటే ఈ సౌఖ్యము అనేటువంటి పదం ఎప్పుడు కూడా మనస్సుకు సంబంధించింది. సో మన మానసిక ప్రశాంతత, ఒక సాటిస్ఫాక్షన్, ప్రతిదీ కూడా తెలియనటువంటి ఉత్సాహవంతమైన జీవితాన్ని గడపడం లాంటివి ఖచ్చితంగా వీళ్ళు చూస్తారని చెప్పొచ్చండి. హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి కూడా తగ్గేటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. అయితే ఇక 3వ రాశి, ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల మంచి రాజయోగం పట్టేటువంటి 3వ రాశి వృశ్చిక రాశి. ఈ కుంభరాశి నుంచి వృశ్చిక రాశి 10వ స్థానంగా చెప్పబడి ఉంది. సో వీళ్ళకి ఏంటి అంటే కెరీర్లో ఉండేటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అంటే కెరీర్ గ్రోత్ ఆగిపోయి, ఉద్యోగము లేక, వ్యాపారంలో స్తంభించిపోయి, డబ్బులు లేక, ఆర్థిక సమస్యలు పడుతూ, సుఖము అనేటువంటిది తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి సుఖము ఎప్పుడు కలుగుతుంది? మన దగ్గర 4 రూపాయలు ఉన్నప్పుడో, శక్తి ఉన్నప్పుడో, ఓపిక ఉన్నప్పుడో, ఏదైనా ఒకటి సమృద్ధిగా ఉన్నప్పుడే సుఖం వస్తుంది. అంటే సమృద్ధిగా వచ్చేటువంటి దాన్ని ఏమంటాము? ఐశ్వర్యము అంటాము. ఆ ఐశ్వర్యము అనేటువంటిది వీళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి చంద్రగ్రహణ ప్రభావం వల్ల కలగబోతుంది. వీళ్ళు ఏం చేయాలి? దానికి ఆ రోజున తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన 100% చేసి తీరాలి. గురుబలం ఒకటి లేదు కాబట్టి ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్లోకి వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎవ్రీబడి ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళైతే
ఈ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తే అఖండమైన రాజయోగాన్ని చూస్తారు. 100% గృహ నిర్మాణాలు, పెళ్ళి, ఇవన్నీ కూడా సడన్ చేంజెస్ అన్నమాట, మార్పులు 100% వస్తాయి. తర్వాత 4వ రాశి ఏమిటి అంటే ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళకి 11వ స్థానం అవ్వడం వల్ల మేజర్గా లాభము, ప్రాఫిట్స్ అండి. స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేవాళ్ళు, లాటరీ వాటికి సంబంధించిన వాటిలో ఉన్నవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఆస్తి తగాదాల్లో ఉన్నవాళ్ళు, ఎనీథింగ్ అన్నిట్లోనూ కూడా ప్రాఫిట్స్ అనేటువంటివి చూసే అవకాశం ఉంటుంది. 4 రూపాయలు కనబడతాయి. ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం, ఇవన్నీ కూడా. ఎందుకు? లాభస్థానంలో ఈ ధనుసు రాశి అయింది కాబట్టి పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పై వాళ్ళ దగ్గర నుంచి మన్ననలు, ప్రశంసలు, అభినందనలు పొందేటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే కోరికలు తీర్చుకునేటువంటిది. కోరికలంటే ఏదైనా కొనుక్కోవాలి, ఒక నూతన వస్తు, వాహన, గృహ, వస్త్ర, ఇలాంటివన్నీ కూడా కొనుక్కునేటువంటి యోగంగా ఈ చంద్రగ్రహణం అనేటువంటిది 4 రాశుల వాళ్ళకి 100% జరిగి తీరుతుంది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. కానీ మీకు తగినటువంటి ఎఫెక్ట్స్ రావాలి అనుకుంటే దైవ బలం కావాలి. దానికోసం మీ పర్సనల్ చార్ట్ ఏదైనా బాగాలేకపోతే 100% దానికి సంబంధించినటువంటి శ్లోకపారాయణో, జపమో, మంత్రమో, కులదేవత ఆరాధన ఏదైనా పర్వాలా చేసి దాన్ని దక్కించుకునే ప్రయత్నం చేయండి. యూనివర్స్ కానీ, విశ్వశక్తి కానీ, ప్రకృతి కానీ మీకు ఇవ్వాలని చూస్తున్నప్పుడు దాన్ని వద్దనొద్దు. ఇంకా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఆనందంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దానికోసము తగినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి. చంద్రగ్రహణ సమయంలో కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణాన్ని చూడవద్దు. ఇది ఒకటి ప్రధానమైన నిర్ణయంగా తీసుకోండి. మంత్ర సాధకులు కానీ ఎవరైనా దైవభక్తిలో, భక్తి మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఆ సమయంలో ఏదైనా మంత్ర సాధన చేస్తే తప్పకుండా పురస్చరణ చేసిన ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో ఉండి కూడా శ్లోకపారాయణ చేయొచ్చు, మెడిటేషన్ కూడా చేయొచ్చు. మెడిటేషన్ చేసినా తెలియనటువంటి అనుభూతులు, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్, కుండలిని జాగరణ అన్నీ కలుగుతాయి. సో 100% అలాంటివి చేసి మరిన్ని శుభ ఫలితాలు పొందండి. థ్యాంక్ యూ అమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.